అందరికీ తెలుసు శ్రీరాముడు సూర్యవంశంలో జన్మించాడని. కానీ ఇంకొకటి అంటారు, శ్రీరాముడు రఘుకులంలో, అందుకే అంటారు రఘుకులపతి అంటారు కదా. ఎందుకంటే రాముడి యొక్క వంశం తోటి స్టార్ట్ అయిందో సూర్యునితోటి, మధ్యలో రఘు అనే రాజు వచ్చారు. చాలా ఫేమస్ రాజు, చాలా శక్తివంతమైన రాజు. ఏ సమయంలో అది రావణాసురుడు జన్మించిన సమయంలో, అంటే రావణాసురుడు రాముడి కంటే కొన్ని వందల సంవత్సరాలు వయసులో పెద్ద. సో ఎప్పుడైతే రావణాసురుడు చాలా తపస్సు చేశాడు శివుని గురించి, చాలా వరాలు పొందాడు. ఆయన ఎవరు, ఇలా చంపలేరు, అలా చంపలేరు. సో రావణాసురుడికి ఎప్పుడైతే ఆ శక్తి వచ్చిందో ఆయన అనుకున్నాడు, నేను నా అంతా ఎవరైతే శక్తి ఉందో ఆయనతో ఫైట్ చేస్తాను. జనరల్గా ఎవరైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు అనుకుంటారు, నాతో నా అంతా ఎవరైతే తెలివి ఉందో వాళ్ళతో నేను మాట్లాడతాను. సో రావణాసురుడికి అనిపించింది ఎవరు నాతోటి పోటీ పడగలరు. సో నారదుడు కలిసి